కుచిలు. ఇవాళ మనము బ్రహ్మదేవుడి యొక్క ఫస్ట్ బార్న్ సన్ అయిన జాంబవంతుడు గురించి మాట్లాడుకుందాం. రామాయణంలో మనం వానరుడి కింద కూడా కన్సిడర్ చేస్తాం. చాలా హెల్ప్ చేశాడు కదా. సో మనం అసలు ఎలా పుట్టాడు ఏంటి అన్నది తెలుసుకుందాం. విష్ణుమూర్తి బొడ్డు నుండి మనకి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు పుట్టిన వెంటనే విష్ణుమూర్తి ఏం రోల్ ఇచ్చాడు? చూడు బ్రహ్మ, నీకు నేను ఇస్తున్న డ్యూటీ, నువ్వు స్లోగా అందరినీ క్రియేట్ చేస్తూ వెళ్ళాలి. యానిమల్స్ని క్రియేట్ చేయాలి, మనుషుల్ని క్రియేట్ చేయాలి, మైక్రో ఆర్గానిజమ్స్ని క్రియేట్ చేయాలి. ఇలా చాలామందిని నువ్వు క్రియేట్ చేస్తూ వెళ్ళాలి అని చెప్పి. అదే టైంకి బ్రహ్మదేవుడి దగ్గర మధు ఇంకా కైటబు అని చెప్పి ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఇంకా బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ఇలా రాక్షసులు వచ్చారు, కొంచెం మీరే చూడండి స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటాడు. ఇంకప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారంలో ఈ మధు ఇంకా కైటబుతో ఫైట్ చేస్తూ ఉంటాడు. హయగ్రీవ అంటే హార్స్ ఫేస్. ఈ అవతారం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏమైంది, బ్రహ్మజేజీకి కొంచెం కంగారులో మొత్తం బాడీ అంతా స్వెట్ వచ్చిందంట. ఆ స్వెట్ ఒక చిన్న డ్రాప్ తన చేతిలో పడింది. అలా పడిన ఆ చిన్న స్వెట్ డ్రాప్ని బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఏంటిది, ఇలా చిన్న స్వెట్ డ్రాప్ చిన్నగా పెద్ద అవుతుంది ఏంటి అని. అలా పెద్ద అవుతూ అవుతూ ఒక చిన్న బేర్ అయిందంట. అలా చిన్న బేర్ నుంచి పెద్ద బేర్ అయిందంట. అప్పుడు తనకు అర్థమైంది, ఓకే, తనకిచ్చిన డ్యూటీ క్రియేట్ చేయడం. సో తన బాడీ నుంచే ఇలా స్లోగా అన్నీ క్రియేట్ అవుతూ వస్తాయి అని చెప్పి. ఈలోపు ఆ బేర్ దండం పెట్టి, నాన్నగారు నన్ను ఏం చేయమంటారు అని. ఈలోపు బ్రహ్మదేవుడికి ఎక్కడ పెట్టాలి ఈ బేర్ని అని చెప్పి ఆలోచిస్తూ అప్పుడు చెప్పాడంట, నువ్వు ఒక చోట ఉండు, నేను మొత్తం అన్నీ క్రియేట్ చేసిన తర్వాత నీకు బాగా సూట్ అయిన ప్లేస్లో పెడతాను అని చెప్పి. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటో తెలుసా? ఎస్, అది జంబూనాథ. అలాగా ఈ బేర్కి జాంబవంతుడు అని పేరు వచ్చింది. జంబూనాథ అంటే మొత్తం ల్యాండే, ఎక్కడ వాటర్ ఉండదు యూనివర్స్లో. మనకి తెలుసు కదా, విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉంటాడు, మొత్తం అంతా అక్కడ సముద్రం ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. సో అలా సముద్రం లేని ప్లేస్లో ఇక్కడ జాంబవంతుడిని ఉండమని చెప్పాడు. ఈలోపు అక్కడ విష్ణుమూర్తి హయగ్రీవ అవతారంలో యుద్ధంలో ఉన్నాడు. జాంబవంతుడికి ఏంటి, విష్ణుమూర్తి అంత పెద్ద యుద్ధం చేస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు మనం గన్తోనో బాణాలు వేస్తుంటేనో క్లాప్స్ కొడుతూ కేరింతలు కొడతారు కదా. అలాగే విష్ణుమూర్తి చేస్తున్న యుద్ధాన్ని జాంబవంతుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడంట. ఒకటిదే కాదు, ప్రతి అవతారం, మత్స్యావతారం అలాగే ఎంజాయ్ చేశాడు, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, ఇలా అన్నీ బాగా ఎంజాయ్ చేశాడు. కానీ వామన అవతారంకి వచ్చేసరికి ఏమైంది, మనందరికీ తెలుసు. వామన అవతారంలో వామనుడు బలి చక్రవర్తిని 3 అడుగులు అడుగుతాడు. సో అప్పుడు వామనుడు ఏం చేశాడు, ఒక అడుగు భూమి మీద, ఒక అడుగు ఆకాశం మీద, ఇంకొక అడుగు బలి చక్రవర్తి మీద పెడతాడు. ఈలోపు జాంబవంతుడు ఏం చేశాడు, ఆ ఎగ్జైట్మెంట్తో నేను మొత్తం ప్రదక్షిణాలు చేయాలి అని చెప్పి ఒక 21 టైమ్స్ మేరు అనే పర్వతం దాటుకుని వచ్చేలాగా మొత్తం ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడంట. అలా ప్రదక్షిణాలు చేస్తూ తన ప్లేస్కి రిటర్న్ అయ్యే టైంకి ఈ మేరు పర్వతం అని చెప్పాను కదా, ఆ పర్వతానికి జాంబవంతుడు ఒక కాలు గోరు గీసుకుంది. ఇంకా పర్వతానికి కోపం వచ్చింది. ఏంటి ఇంత ఎగ్జైటెడ్గా ఉన్నావా, నువ్వు చూసుకోవట్లేదా ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పి, నీకు ఇంత బలము ఇంత ఎంగగా ఉన్నావని కదా, సో నీకు శపిస్తున్నాను. ఏమని, నీ బలం మొత్తం పోయి నువ్వు ఒక ముసలవాడి అయిపోతావు అని చెప్పి శపిస్తుంది ఆ మేరు పర్వతం. ఇంకప్పుడు జాంబవంతుడు సారీ చెప్పి, నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, తప్పు నాదే, నేను చూసుకోలేదు, నన్ను క్షమించండి అని చెప్తాడు. అప్పుడు మేరు పర్వతం చెప్తుంది, నువ్వు శపించాను, సో అది వెనక్కి తీసుకోలేను, కానీ నీకు రామ అవతారంలో
రాముడికి హనుమంతుడికి హెల్ప్ చేసే అవకాశం ఇస్తాను. అలాగే విష్ణుమూర్తి తర్వాత వచ్చే అన్ని అవతారాలు కూడా ఇప్పుడు ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నావో అలానే ఎంజాయ్ చేసేలాగా చూస్తాను అని చెప్పి ఒక పీస్ఫుల్ అగ్రిమెంట్కి వచ్చారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? జాంబవంతుడి నుంచి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు టూ మచ్ ఎగ్జైట్మెంట్ మంచిది కాదు, అలాగే టూ మచ్ డిప్రెస్డ్గా ఉండడం మంచిది కాదు. మీకు సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా రెండు ఒకలాగే తీసుకోవాలి. సక్సెస్ వచ్చిందా ఒక థ్యాంక్ యూ చెప్పుకొని ఓకే నెక్స్ట్ దానికి వెళ్ళాలి. ఫెయిల్యూర్ వచ్చిందా అయ్యయ్యో నాకు ఇది రాలేదే, నా వల్ల అవ్వలేదే అని చెప్పి మిమ్మల్ని మీరు పనిష్ చేసుకోకూడదు. నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేయాలని ముందుకెళ్ళాలి. అది మనం ఇక్కడ జాంబవంతుడి నుంచి నేర్చుకోవాలి. జాంబవంతుడే బ్యాలెన్స్డ్గా ఉండుంటే తనకు ఆ శాపం వచ్చిండేదే కాదు. ఎంత బలం ఉందో అంతే బలం లాస్ట్ వరకు కూడా తనకు ఉండేది. మీరు చెప్పండి, మీరేం చేస్తారు?